హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆవకాడోతో చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలామంది ఆవకాడోని వెజిటేబుల్ అనుకుంటూ ఉంటారు, కానీ అది ఒక ఫ్రూటు. ఈ ఫ్రూట్లో హెల్దీ ఫ్యాట్ ఎక్కువనే ఉంటుంది. పొటాషియం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. బనానాలో ఉండే పొటాషియం కంటే ఆవకాడోలోనే ఎక్కువగా ఉంటుంది. ఆవకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఆవకాడోని డైట్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆవకాడోలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని డైట్లో ఉన్నప్పుడు మేము తినలేము అనుకుంటూ ఉంటారు. కానీ ఆవకాడోని డైట్లో ఉన్నప్పుడు తినటం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. డైట్లో ఉన్నా కూడా ఒక హాఫ్ ఆవకాడో తిన్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆవకాడోతో చపాతీ ఎలా చేసుకోవాలో వెళ్ళి చూసేద్దాం. ఆవకాడో చపాతీ చేసుకుందాము. చూడండి, ఆవకాడోని ఇలా కోసుకొని గింజను తీసేసి బాగా మాగిపోయింది మెత్తగా. ఇలా అంతా తీసేసుకొని దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఇదంతా బాగా మెత్తగా చేసేసుకోవాలి ఆవకాడోనంతా. ఆవకాడో జ్యూసు, ఆవకాడో బ్రెడ్ శాండ్విచ్, ఇప్పుడు ఆవకాడో చపాతీ. ఇలా మనం వెరైటీగా చేసుకొని తినొచ్చు. ఇది మామూలుగా నార్మల్గా ఆవకాడో తినాలంటే కొంచెం సప్పగా ఉంటుంది అంతే. దీంట్లో కార్బోహైడ్రేట్ 1% మాత్రమే ఉంటుంది. చూసారు కదా ఎంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉందో. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలకు పెట్టారంటే చాలా మంచిది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు తిన్నారంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఇది తినడం వల్ల. చూడండి, మెత్తగా మ్యాష్ అయిపోయింది. సన్నగా తరుక్కున్న అల్లం, 1 ఇంచ్ అల్లం, కొత్తిమీర 1 పిరుకుడు, జీలకర్ర 1 హాఫ్ స్పూన్, సాల్ట్ కొంచెం, నిమ్మకాయ రసం కూడా కొంచెం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి వేసుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉన్నా కూడా వేసుకోండి, నార్మల్ గోధుమ పిండి ఉన్నా అదైనా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. చూసుకొని వాటర్ వేసుకోండి. గోధుమ పిండి చపాతీకి ఎలా కలుపుకుంటామో ముద్దలాగా అలాగే కలుపుకున్నాను. దీంట్లో వాటర్ ఏమి వేసుకోలేదు. మన ఆవకాడో పేస్టే సరిపోయింది దీనికి. ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టలేదు. ఇంత పిండికి ఇది సరిపోయింది ఒక ఆవకాడోకు. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10-15 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. చిన్న చపాతీ ముద్ద సైజులో చేసి పెట్టుకోవాలి పక్కన. చూడండి, ఇలా చిన్న చపాతీ సైజు ముద్దలు చేసి పెట్టుకునేయాలి. పొడి పిండి కొంచెం వేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో చపాతీని రుద్దుకోవాలి. చపాతీ రుద్దుతుంటే మా పాప కూడా పక్కన రుద్దుతుంది. చూడండి, చిన్మయి చెప్పిన మాట వినవా? వినవు, తింటావు వినవు. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా చపాతీలన్నీ రౌండ్ షేప్లో చేసేసుకోవాలి. దోశ పెనం పెట్టుకొని చపాతీలు వేసుకోవాలి. 1 సైడ్ ముందు కాలనివ్వాలి. చూడండి ఎంత బాగా పొంగిందో చపాతీ. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతుంది చపాతీ. చూడండి, 1 సైడ్ బాగా కాలింది. ఇలా రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. ఇలా రెండో సైడ్ తిప్పుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి. ఆయిల్ వేసుకుందాము. చూడండి, బాగా 2 వైపులా బాగా కాలింది మన ఆవకాడో చపాతీ. ఇప్పుడు తీసి ప్లేట్లో వేసేసుకుందాము. ఇంతకుముందు రౌండ్గా చేసుకున్నాం చపాతీ, ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో చేసుకుందాము. ఇప్పుడు పిండి దీనికి వేసుకున్నాం కదా కొంచెము.
ఇలా రౌండ్ షేప్లో ముందుగా రుద్దుకొని దీని మీద కొంచెం పిండి అప్లై చేసుకోవాలి. చపాతీని ఇలా మడుచుకోవాలి. ఇలా చపాతీ అంతా స్లోగా రుద్దుకోవాలి. ఇలా 3 పక్కల ఈ సైడ్ ఎడ్జెస్ కాడంతా బాగా రుద్దుకోవాలి. చూడండి చపాతీ బాగా వచ్చింది. చపాతీ వేసుకున్నాము. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండు వైపులా ఆయిల్ వేసుకోవాలి. రెండు వైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి బాగా కాలింది. ఇంతేనండి, మన న్యూట్రిషన్స్ అండ్ హెల్దీ ఆవకాడో చపాతీ రెడీ అయిపోయింది. ఆవకాడ ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి. చూడండి ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా, చాలా మెత్తగా ఉంటాయి తినడానికి కూడా. చూడండి చపాతీలు పొరలు పొరలుగా ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ దీన్ని నేను రైతాలో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లతా వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు వస్తుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.